ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా ఫోర్త్ టెస్ట్ డే 1లో ఇండియా ఇంగ్లాండ్ ని డామినేట్ చేసింది. ముందుగా ఇంగ్లాండ్ టాస్ గెలిచి టీమిండియాకు బ్యాటింగ్ ఇచ్చింది. అండ్ మన ఓపెనర్స్ రాహుల్ అండ్ జైస్వాల్ ఈ ఇన్నింగ్స్ ని ఇద్దరు కూడా కాన్ఫిడెంట్ గా స్టార్ట్ చేశారు. ఈ సిరీస్ ఫస్ట్ 3 మ్యాచెస్ లో బాల్ స్వింగ్ అండ్ మూవ్మెంట్ పెద్దగా కనిపించలేదు, కానీ ఈ మ్యాచ్ లో మాత్రం బాల్ స్టార్టింగ్ నుండే మూవ్ అండ్ స్వింగ్ అవ్వడం చూశాము. అండ్ లంచ్ బ్రేక్ తర్వాత కేఎల్ రాహుల్ ఫస్ట్ సెషన్ లో ఉన్న కాన్సన్ట్రేషన్ సెకండ్ సెషన్ లో ఎక్కడో తగ్గినట్టు అనిపించింది. దాంతో 46 రన్స్ పైన ఆడుతున్న కేఎల్ రాహుల్ ని క్రిస్ వోక్స్ అవుట్ చేయగా 94 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. అండ్ మరో ఎండ్ లో జైస్వాల్ ఈ సిరీస్ లో మరొక 50 ని కంప్లీట్ చేసుకున్నాడు. ఆ 50 ని పెద్ద స్కోర్ గా మార్చే టైంలో 8 ఇయర్స్ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్న ఇంగ్లాండ్ స్పిన్నర్ లియం డాసన్ జైస్వాల్ ని అవుట్ చేశాడు. ఆ తర్వాత శుభ్మన్ గిల్ బెన్ స్టోక్స్ వేసిన ఆఫ్ స్టంప్ డెలివరీని సరిగ్గా జడ్జ్ చేయకపోవడంతో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అండ్ ఆ తర్వాత అక్కడి నుంచి సాయి సుదర్శన్ అండ్ రిషబ్ పంత్ స్టడీగా ఆడుతూ వచ్చారు. అండ్ రిషబ్ పంత్ మాత్రం తన స్టైల్లో ఇంగ్లాండ్ బౌలర్స్ పై కౌంటర్ అటాక్ చేస్తూ వచ్చాడు. అండ్ మరో ఎండ్ లో మాత్రం సాయి సుదర్శన్ స్లో అండ్ స్టడీగా ఆడుతూ తన టెస్ట్ క్రికెట్ లో మొట్టమొదటి 50 ని కంప్లీట్ చేసుకున్నాడు. టీ బ్రేక్ తర్వాత కూడా రిషబ్ పంత్ ఇంగ్లాండ్ బౌలర్స్ పై ఛాన్సెస్ తీసుకోవడం చూశాము. క్రిస్ వోక్స్ బౌలింగ్ లో రిషబ్ పంత్ రివర్స్ విక్ వెళ్లడం అండ్ అది ఎడ్జ్ అయి తన టోకి తగలడంతో ఇంజూర్డ్ అయ్యాడు. అండ్ ఆ సిచ్యువేషన్ లో పంత్ నిల్చోలేని పరిస్థితిలో చూశాము. అండ్ ఆ నొప్పితో తను రిటైర్ హర్ట్ అయ్యాడు. అండ్ ఆ తర్వాత కొద్దిసేపటికే సాలిడ్ గా ఆడుతున్న సాయి సుదర్శన్ ని ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ థర్డ్ టైం అవుట్ చేశాడు. ప్రజెంట్ క్రీస్ లో ఉన్న ఆల్రౌండర్స్ జడేజా అండ్ శార్దుల్ ఠాకూర్ 19 పైన ఆడుతున్నారు. వీళ్ళిద్దరు కూడా కాన్ఫిడెంట్ గా ఆడుతున్నారు కాబట్టి 29 రన్స్ పార్ట్నర్షిప్ ని ఒక పెద్ద పార్ట్నర్షిప్ గా మార్చాలి. అండ్ నెక్స్ట్ వచ్చే వాషింగ్టన్ సుందర్ అండ్ అన్షుల్ కాంబోస్ బ్యాటింగ్ చేయగలుగుతారు కాబట్టి ప్రస్తుతం ఉన్న 260 స్కోర్ కి ఇంకో 150 యాడ్ చేసి 400 ప్లేస్ చేస్తే ఈ మ్యాచ్ లో టీమిండియా కంఫర్టబుల్ పొజిషన్ లో ఉంటుంది. ఈ స్వింగింగ్ అండ్ మూవింగ్ కండిషన్స్ లో 400 అనేది చాలా మంచి స్కోరే. అండ్ మన బౌలర్స్ బుమ్రా అండ్ సిరాజ్ మంచి రిథమ్ లో ఉన్నారు కాబట్టి ఇంగ్లాండ్ కి కూడా ఈ కండిషన్స్ చాలా డిఫికల్ట్ గా మారతాయి. ప్రస్తుతం డే 1 కంప్లీట్ అయ్యే టైం కి ఇండియా 4 వికెట్స్ కోల్పోయి 264 చేసింది. అండ్ ఈ ఫోర్త్ టెస్ట్ డే 1 మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియోలోని కంటెంట్ నచ్చితే లైక్ చేసి మరింత ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.